వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ ఇటీవల ఒక సంచలన విషయాన్ని చెప్పారు. ప్రపంచంలోని మొత్తం సంపద కేవలం కొద్ది మంది చేతుల్లోకే వెళ్ళిపోతుందని ఆయన హెచ్చరించారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనివల్ల సామాన్యులకు వచ్చే ముప్పేంటి? రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది? ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బిల్ గేట్స్ తాజా ఇంటర్వ్యూలో లేదా బ్లాగ్లో ఒక ఆందోళనకరమైన విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు అవుతుంటే పేదలు మరియు మధ్యతరగతి వారు తమ ఆర్థిక స్థిరత్వం కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు కొత్త టెక్నాలజీలు కేవలం పెద్ద కంపెనీలకు, పెట్టుబడిదారులకు మాత్రమే లాభాలను తెచ్చిపెడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గడం, కానీ కంపెనీల లాభాలు పెరగడం. డబ్బు ఉన్నవారే కొత్త స్టార్టప్స్తో పెట్టుబడి పెట్టి మరింత సంపాదించడం. పన్నుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ధనవంతులకు ఉన్న కొన్ని పన్ను మినహాయింపులు. దీనికి ప్రధాన కారణం మారుతున్న కాలం. గతంలో శ్రమ చేస్తే డబ్బు వచ్చేది, కానీ ఇప్పుడు పెట్టుబడి మరియు టెక్నాలజీ ఉంటేనే భారీ సంపద సాధ్యమవుతుంది. దీనివల్ల సాధారణ ఉద్యోగుల ఆదాయం కంటే కంపెనీల యజమానుల లాభాలు వేగంగా పెరుగుతున్నాయి. సంపద అంతా కొద్ది మంది దగ్గరే ఉంటే ఏమవుతుంది? మార్కెట్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది. రెండవది, సామాజిక అసమానతలు పెరిగి అశాంతి మొదలవుతుంది. మూడవది, పేద దేశాలు మరింత వెనుకబడిపోతాయి. అందుకే ధనవంతులపై ఎక్కువ పన్నులు విధించాలని బిల్ గేట్స్ స్వయంగా ప్రతిపాదిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చివరగా బిల్ గేట్స్ చెప్పినట్లు సంపద సమానంగా పంపిణీ కాకపోతే భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం తప్పదు. టెక్నాలజీ అనేది అందరి జీవితాలని మెరుగుపరచాలి, కానీ కొందరిని మాత్రమే కోటీశ్వరులను చేయకూడదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ధనవంతులపై ఎక్కువ పన్నులు వేయడం సరైనదేనా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.